ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసునకు ఆనందము కలుగజేయును. సామెతల గ్రంథము 29:17. పిల్లల్ని శిక్షిస్తే మన మీద కోపం పెంచుకుంటారు, కానీ మనల్ని ఎలా సంతోషపరుస్తారు? వాళ్ళని కొట్టుతున్నప్పుడు కోపం, ఆ తర్వాత అనవసరంగా కొట్టానే అని మనం బాధపడతాం కదా. మరి మన మనసుకు సంతోషం ఎలా కలుగుతుంది? ఒకసారి ఆలోచించండి. చీటికి మాటికి తప్పున్నా లేకున్నా వేరే వాడి మీద కోపం పిల్లల మీద చూపించడం కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల మన మీద పిల్లలకు ద్వేషం పెరిగిపోతుంది. కాబట్టి జరిగిన విషయంలో నిజంగా పిల్లలు తప్పు ఉంటే గద్దించండి, వినకపోతే శిక్షించండి. మరలా జీవితంలో తప్పు చేయడానికి భయపడేలా చేయాలి. ఎదిగిన తర్వాత ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు వాడు కూడా అనుకుంటాడు, నా పేరెంట్స్ నన్ను చిన్నప్పుడు గద్దించకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని. మనసులో సంతోషిస్తూ మనకు ఆ సంతోషాన్ని అందజేస్తాడు. ఆ విధంగా మనం పిల్లలతో ఉండాలంటే దేవుని సహాయం తప్పనిసరిని మరవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.